కారణం ఏంటంటే నా స్ట్రెంగ్త్, నా లైఫ్, మై ఫాదర్ అలహరి బ్రహ్మయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యూ డిడ్. దేవగుడి సినిమాకి వస్తే సార్, ఈ సినిమాలో ప్రతి ఒక్కరం కష్టపడ్డాం సార్. ఇలా ఎందుకంటున్నానంటే బేసిక్గా కష్టం అనే వర్డ్తో ఆయన పడ్డ స్ట్రగుల్ అంతా చెప్పాలనుకోవట్లేదు నేను. నాకు తెలిసి ఆయన షూటింగ్ టైంలో కనీసం నిద్రపోయి కూడా ఉండడు. ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ వర్క్. మార్నింగ్ లేస్తే సెట్లో ఉంటారు, ఈవినింగ్ స్క్రిప్ట్ రైటింగ్లో ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ సార్ మీ హార్డ్ వర్క్కి, మీ డెడికేషన్కి. కేవలం ఆయన డెడికేషన్ అండ్ ఆయన హార్డ్ వర్క్ వల్ల ఈరోజు నేను ఇక్కడుండి దేవగుడి అనే సినిమాలో ఒక లీడ్ రోల్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాలో నాతో యాక్ట్ చేసిన కో యాక్టర్ అభినవ్ అండ్ అనుశ్రీ, వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. మేము యాక్చువల్గా యాక్టర్స్ అంటే ఇప్పుడు లైక్ బయట ఏంటంటే సింపుల్గా జడ్జ్ చేసేస్తారు, అతను బాగా చేయలేదు, ఇతను బాగా చేయలేదని. బట్ దాని వెనకాల స్ట్రగుల్ ఏంటనేది యాక్ట్ చేసే మాకు, చూసే డైరెక్టర్స్కి, వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి దానిలో మేము ఎంత కోఆర్డినేట్ చేసుకొని చేస్తే ఈరోజు విజువల్స్ వస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇలాంటి కొత్త సినిమాలు మీరు మాలాంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి వరకు వచ్చారు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అలానే మా చీఫ్ గెస్ట్ అయిన ఆదినారాయణ రెడ్డి గారికి అండ్ రాంప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ అమూల్యమైన టైంని మా కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే కూడా కొంచెం మాటలు రావట్లేదండి. ఎందుకంటే ఆయన పడ్డ కష్టం మేము దగ్గరుండి చూసాము. అసలు ఆ క్యారెక్టర్కి నేను సరిపోతాను అని నన్ను సెలెక్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ నమ్మకాన్ని నేను ప్రూవ్ చేసుకుంటాను. ఇది నా ఫస్ట్ మూవీ అండి. మీడియా కూడా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, తప్పులేమని ఉంటే క్షమించండి. అలానే నేను పడుకుని 3 days అయిందండి సీరియస్లీ. ఎందుకంటే పడుకుందామని ట్రై చేస్తుంటే మీ మీడియా కెమెరాస్, మీ మైక్సే గుర్తొస్తున్నాయి. మా కెమెరా ముందు 1000 members ఉన్నా, 10,000 members ఉన్నా నేను చేసే చాలా భయం ఏం లేదు. కానీ మీరు ఒక 10 members ఉన్నా సరే షివరింగ్ వస్తుంది. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇంకా మా డిఓపి సార్ లక్ష్మీకాంత్ సార్ అండ్ మా ఫైట్ మాస్టర్ శంకర్ గారు, ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మా ప్రవీణ్ సార్ మూవీ అంతా మేము కెమెరా ముందుండి కష్టం. నా కో ఆర్టిస్ట్ నరసింహ అండ్ అభినవ్, నాకు తెలీదు. బట్ మీ అంచనాలని మించి మేము వస్తాం మీ ముందుకనైతే 200% చెప్తున్నాను. యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా నేను ఒక్కటే చెప్తున్నానండి, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే మూవీ అని చాలా గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, అందరు బాగున్నారా? నేను మీ హాన్వికాని. నాకు చాలా హ్యాపీగా ఉంది దేవగుడి ఫస్ట్ లుక్ స్టార్ట్ అయినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే డిఓపి లక్ష్మీకాంత్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నన్ను చాలా క్యూట్గా చూపించారు. నాకు ఇది ఫస్ట్ టైం ఇక్కడ అందరు ముంగట ఇట్లా. డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాకి డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. డే అండ్ నైట్ వర్క్ చేయడం మా కళ్ళారా చూసాం. మేము అంత అడవుల్లో వెళ్ళి షూట్ చేసినా కానీ ప్రతి ఒక్కటి మాకు ఎక్కడ లోటు లేకుండా చిన్నపిల్లలందరినీ కంటికి రెప్పలా చూసుకున్నారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాం. డైరెక్టర్ గారి కృషి, ఇంకా ఫైట్ మాస్టర్ గారు, డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అందరు సపోర్ట్ ఉంది. ఇంకా సార్ వాళ్ళతో ప్రత్యేకంగా మాకు అక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలు కూడా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ సార్కి నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, నన్ను ఎక్కడ కాంప్రమైజ్ కానియలేదు సార్. బీజిఎం పాటలు నెక్స్ట్ రిలీజ్ అవుతాయి కదా, మీరు చూస్తారు. అంటే మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి యాక్చువల్లీ. కానీ మీ అంచనాలకు ఎక్కడ మినిమం కూడా తగ్గకుండా చేసాం అనే నమ్మకంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ దిస్ మూవీ.
సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మది గారికి నేను సారీ చెప్పాలి. ఏంటంటే ఎంత శ్రద్ధ పెట్టి చేశారో 1 monthలో కంప్లీట్ చేస్తా అన్నారు, దాదాపుగా 3 months తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క ఫ్రేమ్ని ఎలా కొట్టాలో ఆలోచించి రాత్రింబోళ్ళు రావడం, నోట్స్ రాసుకోవడం, చేయటం నాకు చాలా నచ్చింది సార్. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ముందే నేను సినిమా చూసేశాను, నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చారు. సో సినిమా ఎలా ఉంటుందో కాస్త పక్కన పెడితే యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఈయన విజయం సాధించారు. ఇప్పుడు మనం ఒక సాంగ్ చూసాం కదండి చిత్రా గారిది. సో చాలా అద్భుతంగా లిరిక్స్ రాయించి మమ్మల్ని భరించి, ఎందుకంటే ఈ షూట్ చేసుకొచ్చి ఆ విజువల్ ఇచ్చి వీరితో రాయించాం. ఆ లిరిక్ రైటర్ గ్రేట్ అండి, ఇద్దరు రాశారు, ఈయన ప్రియ స్నేహితులు. ఆ లిరిక్ రైటర్తోనే ఇంటర్వల్ బ్యాంక్లో ఇదే సాంగ్ నేను పాటించాను చిత్రా గారితోటి. అంత ఫీల్ గుడ్ అండ్ సినిమాలో మెలోడియస్తో పాటు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, అలాగే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీస్ అంతా చక్కగా చూసే ఒక ఎమోషనల్ డ్రామా. అంటే పబ్లిక్ డొమైన్లో ఏదైతే ఉందో